చూడాలి. అదే మరి లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. వెనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూశారు కదా, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియాని ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులు. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మనండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్ లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్ గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయింది, నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి, నా ఫోన్స్ ఎక్కడ మరి అది మీరు వాళ్ళ కోసం. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు. ఫోన్ మాట్లాడాక నేను నేర్చుకుంటూ వచ్చాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలియదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు. మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి అడిగి చెప్తారు, తీసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపల. అంటే మీరు ఏదైతే కార్ హిట్ చేశారో ఆ కార్ లో ఉన్న వాళ్ళకైతే మాత్రం సివియర్ ఇంజరీ జరిగింది. నేను వాళ్ళు కూడా కలుస్తాను. యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ కార్ తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదనకు గురయ్యాను తెలుసు. నేను కూడా క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడు అని చెప్తున్నాను. పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి ఇంత సివియర్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ముందు బట్ ఒకసారి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయండి, మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేసేవారు కనుక. ఫస్ట్ లో ఎలా చేశారు మేడం, తర్వాత ఏమో టెస్టులు చేస్తా ఉన్నారు. అందుకని టెస్ట్ చేయడానికి ఎలా చేయడానికి ఏముంది, బ్లడ్ టెస్ట్ కి ఎలా చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను. మనం ఎలా చేసి చేయొచ్చు. రీతన్లో టెస్ట్ రిపోర్ట్ కూడా జీరో వచ్చింది. బ్లడ్ శాంపుల్ ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీస్తాము. సమాచారం అనుకున్నావా? రీతన్లో టెస్ట్ ఒకసారి చూపించరు కొంచెం సైడ్ పెట్టమ్మా. లోగోస్ కొంచెం ఒకసారి డౌన్ చేస్తే చాలు. హలో లోగో డౌన్ చేయరు. మేడం మళ్ళీ ఒకసారి చూపించరా, ఒకసారి సెంటర్ ఫ్రేమ్ ఎంత యాక్సిడెంట్ అయినా మీరు సేఫ్ గా కొంచెం చొలకాయలతో ఓకే మేడం. యాజ్ వెల్ యాజ్ రికవర్ అవ్వాలి. ఓకే మేడం పక్కన వెనక నుంచి డ్రైవింగ్ చేసుకోవచ్చు, వెనకాల నుంచి కూర్చున్నట్టు కంప్లైంట్. దాని మీద పైకి లేపు చేయడం జరిగింది. డాక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత. సార్ మాధురి గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే మొత్తం అందరినీ కూడా మీడియా అని కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందంటూ ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. లేదని చూడొచ్చు. మేనర్ హ్యాండల్ చేయడానికైనా బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు. వాళ్ళు చెప్తారు కదా, మాకెందుకు కదా, మీరు వాళ్ళు జరిగిందా లేదా అనేది వాళ్ళ ద్వారా తెలుస్తుంది.
మ్యాన్ హ్యాండిల్ మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మీరు బ్లడ్ టెస్ట్ ఇస్తున్నారు మీరు. మ్యానిపులేషన్ కూడా కాదు, ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకొని ఉంటారు. ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు తీసుకున్నారు. ఎలా జరిగింది అనుకుంటున్నారా? అంటే అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు. సార్ కెమెరా వైపు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ప్రాథమికంగా డ్రైవర్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు సార్. డ్రైవర్ కాకుండా వాళ్ళకి ఏదో డైరెక్ట్ హాస్పిటల్ సార్ ఇక్కడ చూడండి సార్. చూడండి సార్. సార్ ప్రాథమిక అంచనా ఏమైనా ప్రాథమికంగా ఏమైనా ఒక ప్రాథమికంగా ఎంతవరకు ఒక 20-30% ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాను. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సార్ ఆవిడ నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానంటూ చేస్తున్నా కదా, ఆ సెక్షన్ ని ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందంట. వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్లో యాడింగ్ డివిజన్ అనేది అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్పమంటే 5 నిమిషాల్లో వాళ్ళ చెప్పాలి. స్టేట్మెంట్ అదే ఇచ్చారు కదండి. అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. సార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, తర్వాత బ్రీతింగ్ అనలైజర్స్ తో టెస్ట్ చేస్తున్నారు. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవర్ తాలూకా బ్లడ్ ఇంకా ఓవర్ స్పీడ్ చెక్ చేస్తారు. అది కామన్ ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్. అది ఆ ప్రొసీజర్ ప్రకారంగా తీసుకోవాలి. డ్రైవింగ్ సీట్లో ఆమె ఉన్నారు కాబట్టి తీసుకోలేదు. వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్. సార్ ఆ టైంలో ఎంత స్పీడ్ లో వచ్చినట్టు ఇంకా తెలియదు. నేను అక్కడ కూడా రాలేదు, అక్కడ ఫీల్డ్ దగ్గర ఉన్న ఎస్ఐ రాలేదు. సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా పరిశీలించే అవకాశం అన్ని ఉందా? పరిశీలిస్తాం.